సూపర్ ఎక్సైటెడ్‌గా మేమైతే స్టార్ట్ అయిపోయాం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడడానికి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే నేను ఆ వాటర్‌కి ఉండే పేరేమో అనుకున్నాను. అయితే ఈ పడవ నడిపే అన్న చెప్పారు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఈ చెట్ల పేరమ్మా. ఈ చెట్లల్లో 2 వెరైటీస్ ఉంటాయి. సో, ఈ చెట్ల పేరు మీదగానే ఈ ఫారెస్ట్‌కి పేరొచ్చింది అని చెప్పి అన్నారనమాట. ఓకే. చిన్న క్లారిటీ. మనం అంతకంటే ముందు వీటి గురించి తెలుసుకొని ట్రావెల్ చేయాలి. ఇలా క్వెషన్స్ అడిగితే పిచ్చోల్లా వీళ్ళు అని చెప్పి అనుకుంటారనిపించింది. మా ఆయనతో అయితే చాలా బాగా స్పెండ్ చేశాను. ఈ టైంలో అయితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అనుకుంటా టోటల్ ట్రావెలింగ్ టైము. 1 కిలోమీటర్ అన్నారు కానీ 2 కిలోమీటర్స్ దాకా ఉండింటుంది మొత్తము. ఈ ఫారెస్ట్‌లో అయితే వాటర్ అయితే జస్ట్ ఒక 3 ఫీట్ ఆర్ 4 ఫీటే ఉంటాయన్నమాట. ఎక్కువ హైట్ ఉండవు. బట్ ఎప్పుడు వాటర్ ఉంటాయంట. బట్ సమ్మర్‌లో మాత్రమే 2 ఫీట్‌కి వచ్చేస్తాయి అని చెప్పి అన్నారు. ఇక్కడైతే తలలు వంచుకొని పోవాలి. ఎందుకంటే దాని వేర్లన్నీ కూడా తల మీద వరకు ఉన్నాయి మొత్తం అంతా. అండ్ ఓపెన్ ప్లేస్‌లో అయితే చాలా నీట్‌గా ప్లెజెంట్‌గా ఉంది. బట్ ఎప్పుడైతే మనం ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతామో అప్పుడే ఈ వేర్లు అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ ఒక గృహలాగా. మీరు డిటెక్టివ్ సినిమా చూసింటే మీకు ఐడియా వస్తుంది. దశావతారంలో ఒక దేవుని మాత్రం కంటే సాంగ్‌లో కూడా ఈ ప్లేస్ ఉందన్నమాట. సో, టోటల్ టూరిజం ప్లేస్ చాలా మంచిగా అనిపించింది. బట్ సన్ స్క్రీన్ అట్లా ఏం అప్లై చేయకపోతే కాకిలా పోతారు, నల్ల కాకిలాగా మాలాగా. ఎందుకంటే మేము అసలు ఎటువంటి ఫేస్ క్రీమ్స్ యూజ్ చేయకుండా వెళ్ళాము. అందరి ఫేస్‌లు చాలా టైర్డ్ అయిపోయాయి. బట్ సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నింది ఇది.